ఇక సదా సంస్థలు సర్వే సంస్థలు రకరకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంతకుముందు కూడా రోజు చెప్పుకుంటున్నాం ఎవరికి అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు ఆర్పీ సర్వే అంటే ఓ పక్కన రవిప్రకాష్ సర్వేతో ఇబ్బంది పడుతుంటే ఆర్పీ సర్వే అని ఇంకొకటి వెలుగులోకి తెచ్చింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు వస్తాయని, మహిళల్లో 58%, పురుషుల్లో 42% ఓట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమికి మహిళల్లో 45%, పురుషుల్లో 55% ఓట్లు వస్తాయని, ఇతరులకి 3% వస్తాయని ఈ కాన్సెప్ట్తో ఇచ్చారు. వైసీపీకి వచ్చే సీట్లు 134, కూటమికి వచ్చే సీట్లు 41 అన్నది తేల్చారు. శ్రీకాకుళంలో 8, 7 ఇది టీడీపీకి 8, వైసీపీకి 7, పార్వతీపురంలో టీడీపీకి 4, వైసీపీకి 4, విజయనగరంలో టీడీపీకి 5, వైసీపీకి 4 అని టీడీపీ కూటమి అని అర్థం. విశాఖపట్నంలో టీడీపీకి 7, వైసీపీకి 4, అల్లూరు సీతారామరాజు జిల్లాలో టీడీపీకి 7, వైసీపీకి 3, అనకాపల్లిలో 8, 4, కాకినాడలో 7, 5, తూర్పుగోదావరిలో 7, 5, అంబేద్కర్ కోనసీమలో 7, 5, ఏలూరులో 7, 6, పశ్చిమ గోదావరిలో 7, 4, ఎన్టీఆర్లో 7, 4, కృష్ణాలో 7, 5, పల్నాడులో 7, 6, గుంటూరులో 7, 5, బాపట్లో 6, 3, ప్రకాశంలో 8, 7, పొట్టి శ్రీరాముల్లో 9, 7. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటిది. టోటల్గా చూసుకుంటే సీట్లకు సంబంధించినటువంటిది ఫైనల్గా 134 దాకా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వస్తాయని, కూటమికి 41 సీట్లు వస్తాయని అంచనా వేశారు.